టిక్ టాక్ బాను నుంచి లండన్ బాను వరకు ఎలా చేంజ్ అయింది అసలు? ఎందుకో చేసేసాను దాన్ని, ఎందుకో స్టార్ట్ చేసేసాను నేను. ఫ్లూక్లో అలా చేశాను. అది ఎలా ఫేమస్ అయ్యానో అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. నీ ఫేవరెట్ రీల్ ఇప్పటికీ మర్చిపోలేను నేను, నా లైఫ్ ఇట్లా టర్న్ చేసిందనే రీల్ ఏది ఉంది? యాక్చువల్లీ ఏది అనుకోలేదు, బట్ నాకు ఫస్ట్ రీచ్ ఇచ్చి నన్ను ఆడియన్స్లోకి తీసుకెళ్ళిందంటే ఆ రీలే. ఏది? రాను రాను అంటూనే చిన్నదో. అది సో లండన్ ఏంటి అసలు? లండన్ ఎందుకు వెళ్ళానంటే, విజయవాడ నుంచి అసలు లండన్ ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలనిపించింది? తెలిసిందే కదా, నేను కంప్లీట్ గా షోస్ పైన డిపెండ్ అయ్యి బతకాలనేది నాది కాదు, నా థింగ్ లేదు, అసలు అలా లేదు. నేనేమనుకున్నానంటే, సరే నేను బీబీ అయిపోయింది, బీబీఏతో స్టాప్ అవ్వకూడదు, కొంచెం ఏదైనా ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న ఇదితో సరే వెళ్దాము, వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఇఫ్ ఇన్ కేస్ మనం సెటిల్ అయితే బాగుంటుంది కదా అని అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అదొక డిఫరెంట్ లైఫ్, నా వల్ల అవ్వలేదు అసలు అక్కడ. ఎందుకు? లండన్ వెళ్ళిన తర్వాత బాను మీ మమ్మీకి ఫోన్ చేసి చాలా ఏడ్ చేసావంట. ఓ, నాకు చాలా గుర్తొచ్చేవారు మా మమ్మీ, చాలా. నేను ఎప్పుడు మిస్ అవ్వను అంత తొందరగా. ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు అలా అనిపించిందో తెలీదు. చాలా, నేను లిటరల్లీ నన్ను ఒక్కదాన్నే ఉన్నాను, ఎలోన్గా ఉన్నాను, నేను ఎవరితో ఉండదలుచుకోలేదు. సో నేను సపరేట్గా ఉన్నాను అనమాట. ఆ హాల్లో కూర్చొని మా మమ్మీ కోసం ఏడ్చేదాన్ని నేను లిటరల్లీ.